సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో వెంకట్రావుతో కలిసి చందనోత్సవ పనులు పరిశీలించారు. గత ఏడాది జరిగినట్లు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. నమస్కారం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిజరూప దర్శనం మనకు త్వరలోనే సాకారం కాబోతా ఉంది. ఈ నెల 20వ తారీఖున లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఇప్పటికే దీని మీద పలు దఫాలుగా అనేక రకాల సమీక్షలు కూడా చేయడం జరిగింది. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో దీని మీద ఒక ప్రిలిమినరీ రివ్యూ జరగడం, దాంట్లో కూడా యాక్చువల్ నేను ఆ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే జూమ్ కాల్ ద్వారా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ చందనోత్సవం ఒక అనుకోని దురదృష్టకరమైన సంఘటన జరగడం, కొంతమంది భక్తులు అక్కడ చనిపోవడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి ఈసారి జరిగే చందనోత్సవంలో ఎలాంటి అపరిస్థితులు లేకుండా అంతా కూడా సజావుగా జరిగేటట్టుగా ఉండటం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే మనకి లక్కీగా ఏంటంటే పోయినసారి చందనోత్సవం అప్పుడు ఒక ఈఓ గారు ఇన్ఛార్జిగా ఉండటం, వాళ్ళు కూడా 2-3 దఫాలు మారటం, వచ్చిన టయానికి రెగ్యులర్గా ఉండాల్సిన ఈఓలు కూడా లేకుండా సెలవులు వెళ్ళిపోవటం, మొత్తం కొంచెం జిగ్జాగా గజిబిజి అయిపోయి కొంత చిన్న ఇది జరిగినాయి. అయితే అదృష్టంగా ఈసారి మనకి ఒక అనుభవం ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్గా ఉన్న ఆయన ఈఓగా ఫుల్ టైం వచ్చారు. వచ్చి ఆయన ఛార్జ్ తీసుకోవడమే కాదు, వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఈ చందనోత్సవం కార్యక్రమం ఉందో దీన్ని ఒక ప్రతిష్టాకరంగా తీసుకొని, ఎందుకంటే మనకి మిగతా తిరుమల లాగో లేకపోతే మిగతా టెంపుల్స్ లాగో రెగ్యులర్ గా కూడా ఇటువంటి మనకి ఇంత క్రౌడ్ వచ్చే ఉండదు. మనకు వచ్చే క్రౌడ్ కంటే కూడా ఆ 2 రోజులు, ఒకటి గిరి ప్రదక్షిణ, 2 చందనోత్సవం, ఈ 2 రోజులు మనకి కనీసం 10-15 టైమ్స్ అబో రెగ్యులర్ వచ్చే క్రౌడ్ వస్తారు. అంటే దాదాపు ఈసారి మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.